తాజా అంశాన్ని చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు మూడో రోజు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణకు సంబంధించిన వివరాలేంటి? పవిత్ర, కొద్దిసేపటి కిందటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మూడో రోజు విచారణకు హాజరయ్యారు. నిన్న సుమారు 11 గంటల పాటు సిట్ అధికారులు విచారణ చేపట్టారు. మొన్న మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు, అంటే 6 గంటలకు పైగా విచారణ జరిపారు. ఈ 2 రోజులు విచారణలో చాలా వరకు ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పలేదు. సిట్ పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూయించిన తర్వాత కొన్నిటికి పొడిపొడిగా సమాధానాలు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో ప్రధానంగా నగదుని ఏ విధంగా మళ్లించారు, ఎవరికి మళ్లించారు అనే విషయాలే ప్రధానంగా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు. రాజ్ రెడ్డి నుంచి కమిషన్ల రూపంలో వచ్చిన నగదుని వీళ్ళు పలు రకాలుగా మళ్లించినట్లు ప్రాథమికంగా దర్యాప్తులో సిట్ గుర్తించింది. కొన్ని కంపెనీలకు సంబంధించిన లావాదేవీలు, అనుమానాస్పద లావాదేవీలు కూడా వాటిని గుర్తించి దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా తీసుకున్నారు. నిన్న వీళ్ళని ప్రశ్నించిన విషయాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డికి సంబంధించి పలు కంపెనీలు డైరెక్టర్ గా ఉన్నాడు. ఆ కంపెనీల్లో కొన్ని లావాదేవీలను గుర్తించారు. వాటిని ఎందుకు ఈ నగదుని ఈ కంపెనీల్లోకి మళ్లించారు, ఆ తర్వాత ఆ కంపెనీల నుంచి మరొక కంపెనీకి ఎందుకు మళ్లించారు, దేనికోసం అనే విషయాలని ప్రశ్నించారు. అయితే వాళ్ళు తమకు తెలియదని సమాధానం చెప్పడంతో వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలని పోలీసులు చూపించారు. ఇదే విధంగా మరికొన్ని రోహిత్ రెడ్డికి సంబంధించిన కంపెనీలే కాకుండా మరికొన్ని రంగాల్లో కూడా పెట్టుబడి పెట్టిన విషయాలు వాళ్ళతోటి మాట్లాడారు. వాటికి సంబంధించిన విషయాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. తమకు అసలు లిక్కర్ స్కామ్ కి తమకు సంబంధం లేదని సమాధానాలు చెప్తున్నప్పటికీ వీరు ఇచ్చినటువంటి ఆదేశాలు, అదే విధంగా ఇప్పటి వరకు ఈ కేసులో నిందితులైన రాజ్ రెడ్డి, మిగతా కొంతమంది చాణుక్య, ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని గతంలో సిట్ అధికారులు విచారించారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా వీళ్ళ పేర్లు ఉన్నాయి, నగదు ఎట్లా ఇచ్చారు ఏంటి అనే విషయాలు. దీంతో పాటు కొంతమంది సాక్షులు కూడా మద్యం కంపెనీల నుంచి కొంతమంది ప్రతినిధుల నుంచి స్టేట్మెంట్లని సిట్ అధికారులు ఇప్పటికే రికార్డ్ చేశారు. వాటిల్లో కూడా వీళ్ళ పేర్లు అయితే ఉన్నాయి. ఈ విధంగా మొత్తం ప్రాథమికంగా సమాచారం తీసుకున్న తర్వాతే వీళ్ళిద్దరిని నిందితులుగా చేర్చడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ రోజు మరికొన్ని విషయాలను రాబట్టేందుకు చాలా కీలకంగా ఈ రోజు చెప్పుకోవచ్చు. 2 రోజులు జరిగిన దానికి భిన్నంగా కొన్ని ప్రశ్నలను తయారు చేసి ఈ రోజు వాటిని ద్వారా కొత్త విషయాలు తెలుసుకునేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. విచారణ అయితే ప్రారంభమైంది. పవిత్ర, ధన్యవాదాలు జయప్రకాష్.